నమస్తే, వెల్కమ్ టు బిగ్ స్టోరీ. మహిళల రక్షణ కోసం చేస్తున్న చట్టాలు చట్టబందలవుతూ ఉన్నాయి. డబ్బుల కోసం కకృతిపడి కొందరు నీచులు ముక్కుపచ్చలారని బాలికల జీవితాలను నాశనం చేస్తున్నారు. పేదరికం కుంగదీస్తున్న అప్పుల ఫలితంగా నిస్సహాయులైన తల్లిదండ్రులు బాలికలను అరబ్ షేక్లతో కాంట్రాక్ట్ వివాహాలు జరిపిస్తూ అపవిత్ర బంధానికి తెరలేపుతున్నారు. పాత బస్తీలో వెలుగు చూస్తున్న ఈ చీకటి కోణంపై ఓ నజర్ వేద్దాం. అక్కడి బాలికల శరీరాలే ఆ మృగాళ్లకు విందు. వారి శరీరాలతో వ్యాపారం చేస్తారు. మైనర్ బాలికలపై కన్నేసి వివాహాల పేరుతో వారిని లొంగదీసుకుని వారితో వ్యాపారం చేస్తున్నారు. ఈ సంఘటన ఎక్కడో జరుగుతున్నది కాదు, మన హైదరాబాద్లోనే. నగరంలోని పాత బస్తీలో అరబ్ షేక్ల ధనమదానికి, బ్రోకర్ల అరాచకాలకు బలైపోతున్నారు. మైనర్ బాలికల శరీరాన్ని ముసలి అరబ్ షేక్లు కామవాంఛ తీర్చుకునే యంత్రాలుగా మలుచుకుంటున్నారు. వారి కోరికలు, అవసరాలు తీర్చుకున్నాక వారిని కట్టు బానిసలుగా మార్చి వారిని నానా హింసలకు గురి చేస్తున్నారు. పాత బస్తీలో ఎప్పటి నుంచో కొనసాగుతున్న ఈ వ్యవహారం తొలిసారిగా 1997లో 14 సంవత్సరాల మైనర్ బాలికను 70 సంవత్సరాల ముసలి అరబ్ షేక్ పెళ్లి చేసుకుని దుబాయ్ తీసుకెళ్తూ బేగంపేట ఎయిర్పోర్ట్లో పట్టుబడ్డాడు. దీంతో అప్పటి వరకు ఎంతో నిగూఢంగా జరుగుతున్న ఈ వ్యవహారం తొలిసారిగా బాహ్య ప్రపంచంలోకి, వెలుగులోకి వచ్చింది. ఈ పాత బస్తీలో సౌత్ జోన్ పరిధిలో కొంతమంది బ్రోకర్స్ ఈ కాంట్రాక్ట్ మ్యారేజెస్, ముఖ్యంగా మైనర్ గర్ల్స్ని ఈ అరబ్ నుంచి వచ్చే షేక్స్ అనబడే కొంతమందికి కాంట్రాక్ట్ తాత్కాలిక ప్రాతిపదికన చేస్తున్నట్లుగా మా దృష్టికి కొన్ని కేసులు, సంఘటనలు వచ్చినాయి. దాని మీద ఈ 2014లో 3 కేసులు, 2013లో 2 కేసులు పెట్టడం జరిగింది. దాంట్లో అక్బర్ అనే ఒక అతన్ని మీద ఇప్పుడు రౌడీ షీట్ కూడా ఓపెన్ చేస్తున్నాం. ఈ మైనర్ గర్ల్స్ని తాత్కాలిక ప్రాతిపదికన కాంట్రాక్ట్ మ్యారేజ్లు అనేది చాలా నేరం. అది బిగ్ స్టోరీలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు బిగ్ స్టోరీ. హైదరాబాద్ పాత బస్తీ ప్రాంతంలోని ప్రజల దుర్భర దారిద్ర్య పరిస్థితులను ఆసరాగా తీసుకొని ఎప్పటి నుంచో అసాంఘిక శక్తులు రెచ్చిపోతున్నాయి. ముఖ్యంగా అరబ్ షేక్లకు హైదరాబాదీ బస్తీల్లోని పేదింటి యువతులపై గడిచిన 2 దశాబ్దాలుగా కన్నువేసి ఉంచారు. ఇప్పుడు కొత్తగా వెలుగు చూసిన మరో కోణం కాంట్రాక్టు పెళ్లిలు. 1-2 కాదు, పాత బస్తీలో ప్రతి నెల 10 నుంచి 15 కాంట్రాక్టు పెళ్లిలు జరుగుతున్నాయి. బాగా అప్పుల పాలైన వాళ్ళు, నిరుపేదలు, అందులోనూ అందమైన అమ్మాయిలున్న కుటుంబాలపై దళారులు కన్నేస్తారు. వారి ఆదేశాల మేరకు తొలుత మహిళా ఏజెంట్లు రంగంలోకి దిగుతారు. ఆ పేద కుటుంబంలోని మహిళలతో సన్నిహితంగా ఉంటారు. వారి కష్టాలపై చెలించిపోతున్నట్లు నటిస్తారు. అడిగినా అడగకపోయినా అప్పుల రూపంలో ఆర్థిక సహాయం చేస్తుంటారు. ఆపై చేసిన అప్పులు తీర్చాలని ఒత్తిడి తెస్తారు. ఆ అప్పు తీర్చేందుకు వడ్డీ వ్యాపారుల వద్ద అధిక వడ్డీకి మరో అప్పు ఇప్పిస్తారు. అప్పటి నుంచి మొదలవుతుంది అసలు కుట్ర.
మహిళా ఏజెంట్లు తమ మాటల గారడితో బాధిత కుటుంబాలను మాయలో పడిస్తారు. చేసిన అప్పులు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు, మీకే కొంత సొమ్ము ఇప్పిస్తాం అంటూ మళ్ళీ ఆపన్న హస్తం అందిస్తారు. ఆపై అసలు ముసుగు తీస్తారు. ఆ కుటుంబంలోని యువతికి తాము చూపించిన వారితో కాంట్రాక్టు పెళ్లి కొప్పిస్తారు. అమ్మాయి అందాన్ని బట్టి సొమ్మిస్తారు. సొమ్మును బట్టి కాంట్రాక్టు కాలం కుదుర్చుకుంటారు. 3 లక్షల నుంచి 5 లక్షల వరకు డబ్బు, నెల నుంచి 2 నెలల పాటు సంసారం. ఇది అక్కడి జరుగుతున్న దారుణం. ఇంకొందరి పేద కుటుంబాల విషయంలో నేరుగానే డీల్ మాట్లాడుకుంటారు. ఇంత డబ్బు ఇన్ని రోజులు అంటూ కాంట్రాక్టు పెళ్లి చేసేస్తారు. కాంట్రాక్ట్ మ్యారేజెస్ ఈ మధ్యలో చాలా మా దగ్గర వస్తున్నాయి కేసెస్. ముందు కూడా అయ్యేవాళ్ళు, కానీ నేను పనిచేస్తున్నది మొత్తం ఓల్డ్ సిటీ అనమాట. ఓల్డ్ సిటీలో ముందు చాలా జరుగుతుండే, మధ్యలో కొంచెం తక్కువైంది ఉండే, మళ్ళీ ఇప్పుడు వస్తున్నాయి కేసెస్ అవి. ఈ కాంట్రాక్ట్ మ్యారేజెస్ సౌదీ నుంచి, గల్ఫ్ కంట్రీస్ నుంచి షేకులు రావడం, మళ్ళీ ఇక్కడ బ్రోకర్స్, మధ్యవర్తి వాళ్ళు అందరు కలిసి అమ్మాయికి 12 ఇయర్స్, 13 ఇయర్స్, 15 ఇయర్స్ అలాంటి అమ్మాయిలకి కాంట్రాక్ట్ అని పెళ్లి చేసుకోవడం. మధ్యలో బ్రోకర్స్ ఉంటారు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా పైసలకు ఆశపడి అమ్మాయిలకి ఇలా ఒక డిస్పోజబుల్ ఐటెం లాగా తయారు చేసేస్తున్నారు. పెళ్ళంటే 100 ఏళ్ల పంట కదా, మరి కొన్నాళ్ళకే పెటాకులు ఎలా అవుతుంది? ఇలాంటి అనేక ప్రశ్నలు తలెత్తవచ్చు. దళారులు, ముఠా సభ్యులు ఈ విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ పెళ్లి ఎన్ని రోజుల్లో ముగుస్తుందో అగ్రిమెంట్ రాసుకుంటారు. ఆ పత్రాలపై కుటుంబ సభ్యులతో, వధువుతో సంతకాలు చేయించుకుంటారు. విడాకులు జరిగిపోయినట్లుగా చట్టబద్ధమైన పత్రాలు రూపొందించి వాటిపై అవసరమైన వారి సంతకాలు తీసుకుంటారు. అంటే పెళ్లితో పాటే విడాకులు ముగుస్తాయి. ఆ మధ్యలో ఉన్న కాలంలో అమాయకమైన యువతితో దుర్మార్గుల కాపురం. यहाँ पर एक तो चाइल्ड मैरिज होती है और वो छोटी उम्र की लड़कियां होती जिनको अरब शेख से शादी करने के लिए प्रिपरेशन होते रहता. तो उसके लिए हम लोग जब फील्ड विजिट के दौरान वट्टापल्ली में तब गए थे, तो वहाँ पर एक ब्यूटी पार्लर था और एक अरबिक सेंटर था वहाँ पर. तो अरबिक सेंटर में भी लड़कियों को इस तरह से तैयार कर रहे थे. तो वहाँ पर मैं और मेरी एक फ्रेंड शाहिदा और शमीम तीनों मिलकर वहाँ पर हम स्टिंग ऑपरेशन करने की नीयत से वहाँ पर हम गए. तो वहाँ पर हम लोगों ने देखा कि वहाँ पर ऑलरेडी एक अरब शेख आया हुआ है और उसके लिए एक फैसिलिटेटर होता है इंग्लिश और अरबिक ट्रांसलेटर के लिए, और उसमें एक पुलिसमैन भी होता है जो आपस में डिस्कस करते और बातचीत करते हैं. लेकिन लड़की को बिल्कुल ये नहीं पता होता है कि वो कॉन्ट्रैक्ट मैरिज हो रही है, क्योंकि उन्हें एक छोटी सी लड़की रहती है. और उसके बाद जब वो डिसाइड होता है तो सेकेंड डे पेरेंट्स वगैरह सब लोग वहाँ पर जाते हैं. तो वहाँ पर महर की जब बात होती है, लेकिन कॉन्ट्रैक्ट मैरिज का वो लोग को भी वो लोग क्लियरली नहीं बताते हैं कि हम कॉन्ट्रैक्ट मैरिज कर रहे हैं और आफ्टर 3-2 डेज़ में उसका तलाक हो सकता है. ఇక్కడి అమ్మాయిలు అందంగా ఉంటారని, తక్కువ డబ్బు చెల్లించి 1-2 నెలల పాటు ఎంజాయ్ చేయవచ్చనే సమాచారంతో నెల రోజుల పాటు సరదాలు తీర్చుకుని వెళ్లిపోయే వాళ్ళు కొందరు. పోలీసు ఉన్నతాధికారులు, సామాజికవేత్తలు చెబుతున్నారు, ఇది కాంట్రాక్టు పెళ్లిల పేరిట జరుగుతున్న దుర్మార్గం. నేను ఇక్కడ పనిచేసేటప్పుడు ఇంతకుముందు నేను ఇక్కడ వీళ్ళతో పాటు ఒక స్థలంలో ఇది జరుగుతుంది కాంట్రాక్ట్ మ్యారేజ్ అంటే నేను వీళ్ళతో కలిసి వెళ్ళాను. నేను అక్కడ వెళ్ళిన తర్వాత ఏంటంటే నేను హిందూ అమ్మాయిని కాబట్టి బొట్టు ఉంది కాబట్టి నేను బొట్టు తీసేసి తలపై నుంచి చున్నీ వేసుకొని అక్కడ వెళ్ళిన తర్వాత కూడా నేను హిందూ అని కూడా వాళ్ళు గుర్తుపట్టలేదు. మాట్లాడిన తర్వాత ఇలా కాంట్రాక్ట్ మ్యారేజ్లు అవుతాయంట కదా ఇక్కడ, మాకు అమ్మాయిలు చేసుకోవాలి అట్లా ఉన్నారు అని చెప్పి అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ రాబట్టడానికని వెళ్ళాం మేము. నెక్స్ట్ రోజు నేనైతే వెళ్ళలేదు. వాళ్ళు అన్నారంట ఇంకో అమ్మాయి కూడా వచ్చింది కదా, ఆ అమ్మాయి కూడా నచ్చుతుండేది, ఆ అమ్మాయిని కూడా ఎందుకు తీసుకురాలేదు అని వాళ్ళు అడిగారంట. వాళ్ళకు నచ్చిన అమ్మాయి అంటే వాళ్ళు ఎలాగైనా పట్టుబట్టి వాళ్ళు షేకులతోని పెళ్లి జరిపించేసి పంపించేసేస్తారనమాట. బిగ్ స్టోరీలో మరో చిన్న విరామం.
again, welcome back to Big Story. పెళ్లి ఒక మధురానుభూతి, ఒక్కసారి ముడిపడి జీవితాంతం కొనసాగే బంధం. కానీ పాత బస్తీకి చెందిన ఓ 23 ఏళ్ల యువతికి 15 పెళ్లిళ్లు జరిగాయి. అవన్నీ కాంట్రాక్ట్ వివాహాలే. 3 నెలలకొకసారి ఒక్కో పెళ్లికి ఒక్కో భర్త. ఆ యువతి అందమే ఆమెకు శాపమైంది. ఈ హింస భరించలేకే ఇటీవల ఆ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఇది పాత బస్తీలో జరుగుతున్న ఘోరాతి ఘోరమైన దారుణం. ఈ పరిస్థితికి కారకులెవరు? ఇంతలా ఘోరం జరుగుతుంటే పాలకులు ఏం చేస్తున్నారు? వాస్తవానికి ఇక్కడ ఉండే రాజకీయ పార్టీలు ఏనాడు అక్కడి ప్రజల స్థితిగతులు, వారి బాగోగులు పట్టించుకోలేదు. వారికి కావాల్సింది ఓటు బ్యాంకు రాజకీయాలే. పాత బస్తీలో చాలా మంది పేదరికంలో కొట్టుమిట్టాడుతున్నారు. చాలా మంది తోపుడు బళ్ల మీద పండ్ల విక్రయాలు, చిన్న హోటళ్లు, టీ, బడ్డీ కొట్లు పెట్టుకుని జీవిస్తున్నారు. ఆడవాళ్ళైతే మిషన్ కుట్టడం తప్ప వేరే పనులు చేయలేరు. ఇలాంటి దయనీయ స్థితిలో తమ కుటుంబాలను పోషించుకునేందుకు తల్లిదండ్రులు తమ మైనర్ అమ్మాయిలను విక్రయానికి పెడుతున్నారు. షాహీన్ నగర్, బాబా నగర్, చాచా గ్యారేజ్, రియాసత్ నగర్ ఇటువంటి ఏరియాస్లో ఎక్కువ ఉంది. ఒక్క బస్తీలో వీళ్ళు వెళ్ళి ర్యాండమ్ చెక్ చేస్తే ఒక 100 ఫ్యామిలీస్కి ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళు 33 విమెన్ గర్ల్స్ ఆర్ మ్యారీడ్ ఆఫ్ అని అట్లా మాకు స్టాటిస్టిక్స్ వచ్చినాయి. మా దగ్గర చాలా రకం స్టోరీస్ ఉన్నాయి. అండ్ చైల్డ్ మ్యారేజ్ ఎందుకు అవుతుంది, పిల్లలకి ఎట్లా వాళ్ళు అమ్మేస్తున్నారు, అది పెద్ద ప్రశ్న అది. ఎందుకంటే మనం చూస్తే మనం పెద్దగా హైటెక్ సిటీలో అంతా బాగుంది, కానీ పాత బస్తీలో చాలా స్టేట్ కూడా నెగ్లెక్ట్ చేస్తున్నారు. అట్లనే పవర్టీ ఎక్స్ట్రీమ్ అవుతుంది. ఇక్కడ పిల్లలు ఎక్కువ ఉన్నాయి, చిన్న రూమ్స్లో పెద్ద ఫ్యామిలీస్ ఉన్నాయి. సో దానివలన ఇక్కడ జాగా కూడా లేదు. పెళ్లి అయితే పిల్లలు వెళ్ళిపోతారు కదా, ఆడపిల్లలు తొందరగా పెళ్లి చేస్తే బాగుంటుంది అని ఒక మైండ్ సెట్ కూడా ఉంది. దుర్భర దారిద్ర్య పరిస్థితులను తట్టుకోలేక అరబ్ షేక్లు డైరెక్ట్ గా పెళ్లిళ్లు చేసుకుంటే ఇబ్బందులు వస్తున్నాయని భావించి మరో అవతారం ఎత్తి బాలికలను కాంట్రాక్ట్ పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. తర్వాత వారిని మరో షేక్ ఇచ్చి మళ్ళీ నెలకో లేదా 6 నెలలకో మళ్ళీ కాంట్రాక్ట్ కుదుర్చుకుంటారు. ఈ విషయంలో బ్రోకర్లదే కీలక పాత్ర. వాళ్ళు కమిషన్లకు కక్కుర్తిపడి తల్లిదండ్రులపై ఒత్తిడి తెచ్చి మరీ మైనర్ బాలికలను అరబ్ షేక్లకు అర్పిస్తున్నారు. మరికొందరు తల్లిదండ్రులైతే కుటుంబం గడవక స్వయంగా కన్న కూతుళ్లను అరబ్ షేక్లకు ఇచ్చి కాంట్రాక్ట్ పెళ్లిళ్లు చేస్తుంటారు. ముఖ్యంగా రోడ్ల విస్తరణలో తమ పాన్ డబ్బానో లేదా మరో చిరు వ్యాపారమో కోల్పోయి బతుకు చక్రం ఆగిపోయిన వారు, అలాగే చిన్న కంపెనీల్లో పనిచేస్తూ ఉద్యోగం కోల్పోయిన వారు, అనారోగ్యం బారిన పడి హాస్పిటల్స్ బిల్లులు కట్టలేక ఆర్థికంగా చితికిపోయిన వారు, ఇలా దళారులకు వలలో చిక్కుతున్నారు. వీరంతా ప్రైవేటు దళారుల విష వలయంలోకి చిక్కి జీవితాల్ని కూల్చేసుకుంటున్నారు. కాంట్రాక్ట్ పెళ్లిలు ఎంత వికృత రూపాన్ని పొందాయంటే, పెళ్లి చేసుకున్న అరబ్ షేక్ ఓ నెల ఎంజాయ్ చేసి తాలక్ అని ఓ 3 సార్లు అనేసి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత షేక్ వెళ్ళిపోయాక ఆ మైనర్లతో బ్రోకర్లు దగ్గరుండి మరీ వ్యభిచారం చేయిస్తున్నారు. ఇక ఆ మైనర్ ముక్కుపచ్చలారని బాలికలు 16 నుంచి 20 సంవత్సరాలకే 2-3 పిల్లలకు తల్లులవుతున్నారు. కొన్ని సందర్భాల్లో యువతుల పోషణకు దుబాయ్ షేక్లు ఎంతో కొంత డబ్బు పంపిస్తారు. అయితే మధ్యలో ఉన్న దళారులు అందులో 300 నొక్కేసి చాలా తక్కువ మొత్తం వీరికిస్తారు. అది వీరి కుటుంబ పోషణకు సరిపోక మళ్ళీ వీరు శరీరాన్ని తాకట్టు పెడతారు. అక్కడ కూడా వీరిని మళ్ళీ బ్రోకర్లు మోసం చేస్తారు. వారు చెప్పినట్టు చేయాలి. వారు ఎంతమంది దగ్గర వెళ్ళమంటే వారి దగ్గరకు వెళ్ళాలి. చివరకు వారు ఇచ్చినంత తీసుకోవాలి. ఇలా ఈ వ్యాపారంలో అటు అరబ్ షేక్లు సుఖం పొందుతున్నారు,
కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. బ్రోకర్లైతే కోట్లకు పడగలెత్తుతున్నారు. ఇక ఈ ఆటలో సమిధలయ్యేది మాత్రం మైనర్ బాలికలే. పాత బస్తీని ఇస్తాంబుల్ చేస్తామంటున్న పాలకులు, రాజకీయ పార్టీలు ఈ ప్రాంతం అభివృద్ధికి చేసిందేమీ లేదు. పైగా వారికి దక్కాల్సిన సౌకర్యాలు, పొందాల్సిన హక్కులు, అనుభవించాల్సిన వక్ఫ్ ఆస్తులను కొల్లగొట్టి ప్రజలకు దక్కకుండా చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో అరబ్ షేక్ల దురాగతాలు, ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల ఆగడాలు పాత బస్తీలో పుండుపై కారంలా మారాయి. తరాలు మారినా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే వేసినట్లుగా హైదరాబాద్లోని పాత బస్తీలో అభివృద్ధి కుంటుపడింది. మూసీ నదికి ఓ తీరం వైపు నవీన ఆధునికతకు చిహ్నాలు, హైటెక్ సొగసులు, జూబ్లీ, బంజారకొండ ధనసిరులు గలగలమంటుంటే, మూసీ యువతల వైపున్న చార్సౌ, సాల్ షహార్ నగరం మాత్రం ఇప్పటికీ పురాణ పూల్ వంతెనల శిథిలావస్థకు చేరింది. ఏ గల్లీలో చూసినా, ఏ కుటుంబంలోకి తొంగి చూసినా పేదరికమే కనిపిస్తోంది. ఈ పేదరికమే వారి పాలిట శాపంగా మారింది, దళారులకు వరంలా మారింది. ప్రజలను మభ్యపెట్టి పబ్బం గడుపుకుని గద్దెనెక్కడం తప్ప పేదరికం పోగొట్టేందుకు ప్రయత్నించిన దాఖలాలు మచ్చుకైనా పాత బస్తీలో కనిపించవు. ఫలితంగా పాత బస్తీలో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఉంది. బతుకు తెరువు కోసం పాత బస్తీ వాసులు వలస బాట పడుతున్నారు. ఫలితంగా అరబ్ షేక్ల పెళ్లిళ్లు లాంటి దురాచారాలు మొదలయ్యాయి. దీనికి పరిష్కారం ఏంటి అంటే, అక్కడి ప్రజల్లో పేదరికానికి కారణమైన పాలకుల నిజస్వరూపాన్ని బయట పెట్టాలి. అంతేకాదు, పాత బస్తీలో ప్రజల హక్కుల కోసం పోరాటాలు మరింత ఉధృతం చేసేందుకు ప్రజా సంఘాలు నడుం బిగించాలి. అప్పుడే ఈ బస్తీ పుత్తడి బొమ్మలు అరబ్ షేక్ల కామ దహనానికి కరిగిపోకుండా కాపాడుకోవచ్చు. అలాగే అరబ్ షేక్ల దళారుల ఆట కట్టించేందుకు కఠినమైన చట్టాలను రూపొందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. కనీసం ఇకనైనా మన ప్రజా ప్రతినిధులు అభంశుభం తెలియని ఈ మైనర్ బాలికలను కామందుల బారి నుంచి రక్షించేందుకు పార్టీలకు అతీతంగా పోరాడాలని ఆశిద్దాం. ఇందుకోసం చట్టసభల్లో కఠిన చట్టాలు చేస్తారని భావిద్దాం. ఇదే ఇవాల్టి బిగ్ స్టోరీ. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 99 టీవీ. దేశానికి టెక్నాలజీ రంగంలో దిశానిర్దేశం చేయాల్సిన భారత సైన్స్ కాంగ్రెస్ వేదికగా వేదాలు, ఇతిహాసాలపై ఉపన్యాసాలు చేయడం వివాదాస్పదమైంది. ముంబై యూనివర్సిటీ